రామోజీరావు గారి మృతి చాలా బాధ కలిగించింది. వారు నాకు వ్యక్తిగతంగా కూడా నాతోని చాలా బాగుండేవాళ్ళు. నేను అభిమానించే వ్యక్తి. హీఈస్ ఏ లెజెండ్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు మీడియా, తెలుగు మూవీస్, తెలుగు పాలిటిక్స్, తెలుగు పబ్లిక్ లైఫ్ కెన్ నెవర్ బి ఫర్గాటన్. He is one of the greatest media personalities India has seen in many decades. నేను వారిని అనేక సందర్భాల్లో కలిసి అనేక విషయాలు కూడా చర్చించడం జరిగింది. నేనంటే కూడా చాలా ఇష్టపడేవారు. చాలా దశాబ్దాల నుంచి వారితో చాలా దగ్గర సంబంధం ఉండింది. వారి మృతి తెలుగు జాతికి తీవ్ర నష్టంగా నేను భావిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా సంతాపం, సానుభూతి తెలియజేస్తుంది. అభిమానించే ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం లభించింది. చాలా సందర్భాలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటి వెంపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీని నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం. ఆ విజనరీ రామోజీరావు గారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. రామోజీరావు గారి మృతి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి లోను చేసింది. ముఖ్యంగా వారి మృతి యావత్ తెలుగు ప్రజలకు, మొత్తం దేశానికి కూడా ఒక తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతో మంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు. ఇవాళ పత్రికా రంగంలో
మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఉదయాన్నే పత్రిక వచ్చిందంటే జిల్లా క్యాంపెయిన్ స్టార్ట్ అయినాయంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి ఇవాళ రామోజీరావు గారు. అంటే వారు నిజంగా ఈరోజు ఈ తెలుగు ప్రజలందరికీ ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత సుపరిచితుడైనటువంటి వ్యక్తి. తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా తన పాత్ర ఉన్నది. ఇంత గొప్ప ఫిలిం సిటీని నిర్మించడం, ఈ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, వారి సన్నిహితులకు, వారందరికీ కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వారి పేరు, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని, ప్రజలకు అందాలని కూడా కోరుకుంటున్నాం. తెలుగు భాష అభివృద్ధి పైన కూడా, తెలుగు భాష నిలబడాలని, తెలుగు భాష 10 కాలాల పాటు ప్రజలందరికీ ఇది నిలబడే విధంగా ఉండే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేసినారు. తెలుగు భాష మీద ఆయనకు ఎంతో మక్కువ ఉండేది. ఈ భాష పరిరక్షణ కోసం కూడా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మూవీ సంస్థ ద్వారా, రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపుదనే సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిలిం సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది ఎంతైనా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామోజీరావు గారు 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వారిని చూశాను. అప్పటి వరకు ఈనాడు పేపర్ తప్ప వార్తలంటే ఏమిటో తెలియదు మా ఇంట్లో. ఒక మహాప్రస్థానం. మనిషి అన్నవాడు ఎప్పుడో అప్పుడు, అంటే 100 ఏళ్ల ప్రాయంలో ఎప్పుడో అప్పుడు కన్ను మూయాల్సిందే. కానీ ఆ మనిషి తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎంతమంది వారి కోసం కన్నీరు కార్చారు, ఎంతమంది చూడటానికి వచ్చారు అనేది, వారి విలువ ఏంటనేది తెలుస్తుంది. ఇవాళ నాలాంటి ఎన్నో లక్షల మంది, వేల మంది అభిమానులు వారిని ఆఖరిసారిగా భౌతికంగా, అంటే వారు అక్కడ వారిని చూడడానికి రావడమే చెప్తోంది ఆయన విలువేంటో. ఒక ఎంపైర్ స్థాపించారు, ఎంతోమందికి అన్నం పెట్టారు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు రామోజీరావు గారు. భవిష్యత్ తరాలకు వారు చేసిన పనులు, వారు స్థాపించిన ఈ సంస్థానం ప్రతిదీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. మాట్లాడుకుంటారు, వేనోళ్ళ పొగుడతారు. ఇలా ఎప్పుడు ఆర్ఎఫ్సికి వస్తానని అనుకోలేదు. 90 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు వారు అని వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా అనుకున్నాను. కానీ దేవుడు ఒకటి రాసిస్తాడు, దాన్ని మనం ఎవరైనా తప్పించలేము. కాబట్టి వారికి సద్గతి ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. రామోజీరావు. నాకు రామోజీరావు గారికి 42 ఇయర్స్ అనుబంధం. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి
ఎలా ఉండాలి ఏమిటి సొసైటీ. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేను ఏం చేయగలను అని ఎప్పుడూ చెప్తుండేవారు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలనిచ్చేవారు కదా ఆయన. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవారు. ఏమండి, నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే. ఎందుకు మీరు ధైర్యస్తులు కదా, ఎందుకు అది పిరియతనంగా ఉంటారు, రండి నేను ఎన్నోసార్లు పిలిచిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.